దేవుని ప్రామిసెస్ ఎవరికి ఇస్తున్నారంటే విధేయత గల వారికి ఇస్తున్నారు. టు ద ఒబీడియంట్. దేవుని ఆజ్ఞలు గైకొని వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వదింపబడాలని ఆశిస్తున్నారా? ఆయన వాక్యమునకు విధేయత చూపించండి. ఆయన వాక్యమునకు సమర్పణ కలిగి ఉండండి. ప్రశ్నించకుండా దేవునికి లోబడండి. నీకు అర్థం కాని విషయాలు తర్వాత అర్థం అవుతుంది. మన చిన్న పిల్లలు మన కొన్ని విషయాలు అడుగుతాం, మనం వాటికి సరిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం. ఏదో ఒకటి చెప్పి మనం తప్పించుకుంటాం. అది ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకూడని విషయాలు, అంతే కదా. తర్వాత చెప్తాను అని అంటాం మనం, లేకపోతే తర్వాత నీకు అర్థం అవుతుందిలే అని అంటాం. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వలేం, కానీ మన మౌనం వాళ్ళకు అర్థం అవ్వాలి. కొంతకాలం తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో ఇదే నా ప్రశ్నకు జవాబు. దేవుడు 100 సంవత్సరాల కొరకు మనకు ఈ జీవితం ఇచ్చారు. తొందరపడితే 15లోనో 16లోనో పోవాల్సి వస్తుంది, లేదా 20లోనో 22లోనో పోవాల్సి వస్తుంది. ఎందుకని? లైసెన్స్ లేకుండా బండి నడపడం, కంట్రోల్ లేకుండా బండి నడపడం, ఇవన్నీ జరుగుతాయి. ప్రమాదం ఖచ్చితంగా వస్తాయి. ప్రతి వాటికి దేవుడు ఒక డిసిప్లిన్ పెట్టాడు. ఆ డిసిప్లిన్ పాటించుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే దేవుడు మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. వెన్ వి వాక్ త్రూ ద విల్ ఆఫ్ గాడ్, హీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ లైఫ్. ఆయన మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం అనుమతిస్తే ఆయన మనల్ని సరి చేసుకుంటూ ముందుకు పోతాడు.